బీఆర్ఎస్ లోని పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. గాంధీ భవన్ లో తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు హస్తం కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి చేరికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్. శిల్ప, కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆ సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులతో పాటుగా పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు కూడా కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో దీపాదాస్ మున్షి సమక్షంలో జాయిన్ అయ్యారు. అయితే ముఖ్యంగా దాదాపుగా వారం రోజుల నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతల టార్గెట్గానే కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు, దాంతోపాటుగా ఓట్ల సంఖ్య పెద్ద ఎత్తున లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఇంకొకటి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జీహెచ్ఎంసీతో పోల్చితే మిగతా రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా సీట్లు సంపాదించగలిగింది, ఓట్లు కలిగింది. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఆ మేరకు చూపించలేకపోయింది. దాంట్లో భాగంగానే చాలా ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ నేతలు కానీ మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను పార్టీలో జాయిన్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే మొన్న డిప్యూటీ అయితే మేయర్ బాబా ఫసీయుద్దీన్ కానీ, ఈరోజు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, ఆ కార్పొరేటర్ మాజీ మేయర్, దాంతోపాటుగా చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, ఇట్లా జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ స్ట్రెంథెన్ కోసమే కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతుంది. దాంట్లో భాగంగానే అయితే కాంగ్రెస్లో జైన్స్ కోసం ఒకవైపు రోహిన్ రెడ్డితో పాటు మైనంపల్లి హనుమంతరావు కూడా ఆ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఒకవైపు కార్పొరేటర్లు కానీ, లేకపోతే మాజీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్లు, వీరందరినీ కూడా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కలవిస్తున్నారు, పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికీ ఈ ముగ్గురు జీహెచ్ఎంసీ పరిధిలో చాలా కీలకమైనటువంటి నేతలు మరికొద్ది రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా జాయిన్ అవుతారని చెప్పేసి గాంధీ భవన్ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. శిల్ప. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా కొన్నిడంతా మీరు బాగాలేదంటారు.